ఒక మంచి హర్రర్ మూవీ చూస్తే గనక కిక్కే వేరు. చాలా మంది హర్రర్ మూవీస్, హర్రర్ వెబ్ సిరీస్ చూడడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఏ మూవీ కూడా అటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదన్నమాట. ఒక హర్రర్ మూవీ, ఒక హర్రర్ వెబ్ సిరీస్ ఇచ్చినట్టుగా. ఇక కౌఫ్ సీజన్ 1 హర్రర్ వెబ్ సిరీస్ లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ లో కొనసాగుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో అందుబాటులో ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఈ వీడియోలో ఈ కౌఫ్ సీజన్ 1 వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. ఎందుకంటే మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ కౌఫ్ వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే వర్త్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ కలిగి ఉంది, హర్రర్ ఎలిమెంట్స్ కలిగి ఉంది, మంచి స్క్రీన్ ప్లేతో కొనసాగుతుంది ఈ వెబ్ సిరీస్. అయితే ప్రతి ఒక్కరు చూడండి. హర్రర్ మూవీస్ నచ్చేవాళ్ళు, హర్రర్ వెబ్ సిరీస్ చూడాలనుకునేవారు. ఇక బేసిక్ గా ఈ మూవీ స్టోరీ అనేది సింపుల్ గా చెప్పేస్తాను. ఢిల్లీలో ఢిల్లీకి దూరంగా ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంటుందన్నమాట. హాస్టల్ వార్డెన్ వచ్చేసి గ్రేస్. ఆ హాస్టల్లో 4 అమ్మాయిలు ఉంటారు. స్వెత్లానా, కోమలి, రీమా, నిక్కీ. వాళ్ళందరూ కూడా ఒకే రూమ్ లో ఉంటారు. కొన్ని నెలల ముందు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి అను చనిపోతుందన్నమాట. ఆ తర్వాత ఒక విచిత్రమైన సంఘటనలు హాస్టల్లో జరుగుతూ ఉంటాయి. ఆ 4 అమ్మాయిలు కూడా హాస్టల్ దాటిపోవాలంటే ఏదో ఒక ఆత్మ అనేది అడ్డుకుంటూ ఉంటది చాలా భయంకరంగా. ఇక అది కట్ చేస్తే మధు అనే ఒక అమ్మాయి ఢిల్లీకి వస్తుంది జాబ్ కోసం. తను ఒక రేప్ బాధితురాలు అనమాట. కొంతమంది రేప్ చేస్తుంటారు, మానభంగం చేస్తుంటారు. తను కూడా ఆ హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ తర్వాత మధుని కూడా ఆ ప్రేతాత్మ అనేది వెంటాడుతుంది అనమాట. చివరికి మధు ఏ విధంగా ఆ ప్రేతాత్మ నుండి బయటపడింది, ఆ 4 అమ్మాయిలు ఎందుకు హాస్టల్ బయట వెళ్ళలేకపోతున్నారు, ఆ 4 అమ్మాయిల ఫ్రెండ్ అయినటువంటి అను ఎందుకు చనిపోయింది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కౌఫ్ సీజన్ వెబ్ సిరీస్ అనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి డీప్ గా మాట్లాడుకుందాం. కౌఫ్ అంటే హిందీలో అర్థం భయం అని. టైటిల్ కి తగినట్టుగా ఈ సిరీస్ కూడా చాలా వరకు భయపెట్టే విధంగా ఉంటది. బేసిక్ గా ఒక వెబ్ సిరీస్ గానీ, ఒక హర్రర్ మూవీ గానీ, ఒక ప్రేతాత్మ, ఆ ప్రేతాత్మ ఒకరిని వెంటాడడం, తన నుండి ఒక క్షుద్ర పూజారి వారిని విడిపించడం, ఇలాంటివి చూస్తుంటాం. కానీ దీంట్లో ఒక డీప్ గా అయితే మూవీ వెబ్ సిరీస్ అయితే ఉంటది. ఇందులో ఆ 4 అమ్మాయిల వాళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా మధు అనే అమ్మాయి లవ్ ట్రాక్, నకుల్ అనే వ్యక్తి అతని గురించి, హాస్టల్ ఏ విధంగా ఉంటది, అందులో ఒక హకీం ఉంటాడు, అతను ఒక క్షుద్ర పూజారి అనమాట, తన గురించి, ఇలా మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతూ ఉంటది. ఈ వెబ్ సిరీస్ అనేది చాలా సాదాసీదగా మొదలవుతుంది. అనేక ట్విస్టులతో ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. పోను క్లైమాక్స్ కి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళడంతో డైరెక్టర్ అనేది వెబ్ సిరీస్ కి మంచి ఎంగేజ్ చేసే విధంగా తీసి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా అదే విధంగా ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా. దాంతో పాటుగా ఏదైతే హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, ఆ వాతావరణం, ఆ లొకేషన్స్ భయపెట్టే విధంగా ఉంటాయి, ఒక మంచి ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. ఇందులో మెయిన్ విలన్ ఒక యువకుడు అనమాట. ఆ యువకుడు ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అనేది కూడా చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. దాంతో పాటుగా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటది. అది కూడా ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచిపోయింది. ఫోటోగ్రఫీ, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఎడిటింగ్ పరంగా కూడా ఎక్కడా కూడా మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. చాలా హర్రర్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దారు ఈ వెబ్ సిరీస్ అయితే. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో పర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. నిదానంగా ప్రేక్షకులకి స్టోరీలోకి లాగుతూ అంచెలంచెలుగా భయాన్ని అయితే పెంచుతూ అలా సాగిపోతుంది అనమాట. టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి కూడా 40 మినిట్స్ రన్ టైమ్ తో కొనసాగుతాయి. గత కొన్ని రోజులు వచ్చేటటువంటి హర్రర్ వెబ్ సిరీస్, హర్రర్ మూవీస్ తో పోల్చుకుంటే ఈ వెబ్ సిరీస్ అనేది చాలా ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. ఈ కౌఫ్ సీజన్ 1 హర్రర్ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ ఈ కౌఫ్ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కలిసి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటది, బూతులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి అవాయిడ్ చేయడమే మంచిది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.